పీఎం కిసాన్ పథకంపై కేంద్ర స్పష్టత. పరిధి విస్తరణపై ఎలాంటి ప్రతిపాదన లేదంటూ సమాధానం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కీలక విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. ప్రస్తుతం ఈ పథక పరిధిని విస్తరించడం గానీ, అందించే ఆర్థిక సహాయాన్ని పెంచడం గానీ తమ పరిశీలనలో లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లిఖితపూర్వకంగా తెలిపారు. 2019లో ప్రారంభమైన పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏటా రూ. 6.0 మద్దతు అందుతుంది. ఈ మొత్తాన్ని రూ. 2.0 చొప్పున 3 వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 3.9 లక్షల కోట్లకు పైగా సాయం రైతులకు అందించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 20 వాయిదాలు విడుదలయ్యాయి. కౌలు రైతులు, భాగస్వామ్య సాగుదారులకు నిరాశ. కౌలు రైతులు లేదా భాగస్వామ్య పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న వారు కూడా ఈ పథకానికి అర్హులవుతారా అన్న ప్రశ్నకు మంత్రి సమాధానం ఇవ్వడం జరిగింది. సాగు భూమి వారి పేరుపై ఉండడం తప్పనిసరి అర్హతగా ఉందని స్పష్టంగా తెలిపారు. కాబట్టి కౌలు రైతులు ప్రస్తుతం ఈ పథకం లబ్ధిదారులుగా పరిగణించబడడం లేదు. వాతావరణ మార్కెట్ సమాచారం కోసం కొత్త యాప్ ఉందా? తమిళనాడులో అమలవుతున్న ఉజవాన్ యాప్ తరహాలో రైతులకు వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, సలహాలు అందించే యాప్ను కేంద్రం ప్రవేశపెడుతుందా అన్న ప్రశ్నకు ఇలాంటిదే ఎలాంటి యాప్ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర పరిశీలనలో లేదని తెలిపారు. అయితే ఇప్పటికే కిసాన్ కాల్ సెంటర్ ద్వారా రైతులకు అవసరమైన సమాచారం, సలహాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు 1800-180-1550 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ప్రాంతీయ భాషల్లోనే సమాచారం పొందవచ్చని తెలిపారు. సంక్షిప్తంగా చెప్పాలంటే పీఎం కిసాన్ పరిధి విస్తరణపై ప్రతిపాదన లేదు. కౌలు రైతులు ప్రస్తుతం అర్హులు కారు. ఉజవాన్ యాప్ తరహాలో యాప్ కేంద్రం యోచనలో లేదు. సమాచారం కోసం కిసాన్ కాల్ సెంటర్ అందుబాటులో ఉంది.